Good morning, everybody. Previous session lo manam P ratio to close chesam last session. Am I right? That's okay. Now let me start with the next ratio. Return on capital employed. The return on capital employed is also known as or return on investment is equal to ROI. See, return and a percentage, right? This time I'm calculating the percentage of return on whose investment? All the long-term investors investment. Nothing but long-term fund. టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద రిటర్న్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తీసుకునేటప్పుడు మనం యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే 1 ఇయర్లో ఇయర్ బిగినింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఇయర్ ఎండింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ డివైడ్ బై 2. రెండింటిని యాడ్ చేసి డివైడ్ బై 2 వేస్తే యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వస్తుంది. వై వీఆర్ టేకింగ్ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఐ విల్ టెల్ యూ. సో ఇప్పుడు మీరు డినామినేటర్లో క్యాపిటల్ ఎంప్లాయిడే ఉందనుకోండి, కాసేపు ఆ యావరేజ్ పక్కన పెట్టి. సో యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఐ మీన్ ద క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఈ క్యాపిటల్ ఎంప్లాయిడ్కి వచ్చే ప్రాఫిట్ ఏంటి సార్ అంటే, ఇక్కడ మనకి క్యాపిటల్ ఎంప్లాయిడ్లో ఉండే సోర్సెస్ లాంగ్ టర్మ్ సోర్సెస్ అన్ని అంటే ఈక్విటీ, ప్రిఫరెన్స్, డెట్. ఐమ్ రైట్? వాళ్ళ ముగ్గురిని సాటిస్ఫై చేసే ప్రాఫిట్ ఏంటి? గట్టిగా, విచ్ ప్రాఫిట్ ఇస్ అ ప్రాఫిట్ విచ్ ఇస్ అవైలబుల్ టు ఆల్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్? డెట్, ప్రిఫరెన్స్ అండ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, ఈబిఐటి. అదేగా వాళ్ళ ప్రాఫిట్. లో. సో వాట్ ఈస్ అ ఫార్ములా ఫర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్? ఈబిఐటి బై యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సింపుల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి వచ్చే ప్రాఫిట్ డివైడ్ బై దర్ ఫండ్, దర్ ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాంపుల్, అందరూ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరూ కలిపి యునో ద ఫార్ములా ఫర్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తెలుసా? క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటో చెప్పాను కదా మీకు ఫార్ములాస్లో. ఈక్విటీ షేర్ ఐ మీన్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ లాంగ్ టర్మ్ డెట్ మైనస్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటర్న్ ఆఫ్. సో దిస్ ఇస్ లాంగ్ టర్మ్ ఫండ్ యాక్చువల్లీ. ఎగ్జాంపుల్, మన క్యాపిటల్ ఎంప్లాయిడ్ 100 crores ఉంది అండ్ వీ గాట్ 20 crores ఈబిఐటి ఇంటూ 100. పర్సెంటేజ్ ఎంత? 20%. సో బిజినెస్లో మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్కి వస్తున్న రిటర్న్ ఎంత అంటే 20%. 20/100 అంటే యూజ్ చేసిన ఎవ్రీ 100 rupees ఆఫ్ లాంగ్ టర్మ్ ఫండ్కి కంపెనీకి వస్తున్న ప్రాఫిట్ ఎంత? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి వస్తున్న ప్రాఫిట్ 20 rupees. దిస్ ఈబిఐటి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ యాక్చువల్లీ. దీన్నే మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ అని కూడా అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్? ఈబిఐటి బై average capital employed. Now let me write average capital employed is equal to opening capital employed plus closing capital employed divided by 2. What is the formula for average capital employed? Opening capital employed plus closing capital employed divided by 2. This is my average capital employed. Return on capital employed or return on investment formula అయితే ఇది ఓన్లీ ఫార్ములా. ఇంకా మనకి ఇంకా అదర్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి. దీన్ని మనం బిఫోర్ ట్యాక్స్ రిటర్న్ అంటాం. అంటే ట్యాక్స్ డిడక్ట్ చేయకముందు రిటర్న్ ఇది. ఇదే ఫార్ములా మనం ఆఫ్టర్ ట్యాక్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. రిటర్న్ ఆన్ capital employed
is equal to ROCE. ఇంతకుముందు EBIT బై యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తీసుకున్నాగా, ఇప్పుడు కూడా అదే. డినామినేటర్లో నో చేంజ్, యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడే అంటే లాంగ్ టర్మ్ ఫండే తీసుకుంటా. బట్ న్యూమరేటర్లో నో నాట్ PAT డియర్ స్టూడెంట్, ట్యాక్స్ డిడక్ట్ చేయాలి. దీనికి ఒక ఫార్ములా ఉంది, ఏంటంటే EBIT ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ అప్లై చేస్తాం. EBIT ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్. EBIT ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ మీనింగ్ ఏంటి? EBIT మైనస్ EBIT ఇంటూ ట్యాక్స్ రేట్. ఒకసారి 1 మైనస్ మల్టిప్లై చేయండి అయ్యా, ఏమొస్తుంది అప్పుడు మనకి? EBIT ఇంటూ 1 EBIT మైనస్ EBIT ఇంటూ ట్యాక్స్ రేట్. డైరెక్ట్గా EBIT నుంచి ట్యాక్స్ డిడక్ట్ చేస్తున్నా. సో అంటే ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేస్తున్న ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్ అంటే PAT కాదు. ఐమ్ క్యాలిక్యులేటింగ్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్ విచ్ బిలాంగ్స్ టు ఆల్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. అందరు ఇన్వెస్టర్స్కి సంబంధించిన ప్రాఫిట్. అంటే నేను ఏం డిడక్ట్ చేయకూడదు? ఇంట్రెస్ట్ డిడక్ట్ చేయకూడదు. ఏం డిడక్ట్ చేయకూడదు? ఇంట్రెస్ట్ డిడక్ట్ చేయకుండానే నేను ఏం చేయాలి? ట్యాక్స్ డిడక్ట్ చేయాలి. బికాస్ నాకు ఆ ప్రాఫిట్ ఎవరిదై ఉండాలి? ఓన్లీ ఈక్విటీ షేర్ హోల్డర్సా, ఓన్లీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్సా, ఓన్లీ డెట్ హోల్డర్సా, ఆల్ ద 3 ఇన్వెస్టర్సా? ఇంతకుముందు ఆల్ ద 3 ఇన్వెస్టర్స్ EBIT తీసుకున్నాం, కానీ ఏం డిడక్ట్ చేయలేదు? ట్యాక్స్ డిడక్ట్ చేయలేదు. అందుకే దాన్ని బిఫోర్ ట్యాక్స్ రిటర్న్ అంటున్నాం. ఇప్పుడు ట్యాక్స్ తర్వాత రిటర్న్ కావాలంటే ఏం చేయాలి? ఇంటూ 1 మైనస్ టీ. ఎప్పుడైతే ఇంటూ 1 మైనస్ టీ అప్లై చేస్తానో వస్తున్న EBITలో డైరెక్ట్గా ఏం డిడక్ట్ చేస్తున్నాను? నేను ట్యాక్స్ డిడక్ట్ చేస్తాను. దట్స్ వై దిస్ ఇస్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, బట్ దిస్ ఇస్ ఆఫ్టర్ ట్యాక్స్ రిటర్న్. ఏంటది? ఆఫ్టర్ ట్యాక్స్ రిటర్న్ అంటే ఆఫ్టర్ డిడక్టింగ్ ట్యాక్స్. ద రిటర్న్ దట్ ఐఎమ్ ఎర్నింగ్ ఆఫ్టర్ డిడక్టింగ్ ట్యాక్స్. హూజ్ రిటర్న్? లాంగ్ టర్మ్ ఫండ్స్ రిటర్న్. ఓకే, ద టోటల్ లాంగ్ టర్మ్ ఫండ్ యొక్క రిటర్న్ ఇది. ఇస్ ఇట్ క్లియర్? నౌ టెల్ మీ వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఆఫ్టర్ ట్యాక్స్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్? EBIT into 1 minus tax rate divided by average capital employed. You know the formula for average capital employed, right? ఇంకొక ఫార్ములా ఉంది దీనికి. Return on capital employed. We have one more formula. Is equal to, this is also after tax rate. Okay. Formula is profit after tax plus interest divided by average capital employed. ట్యాక్స్ డిడక్ట్ చేసిన తర్వాత ప్రాఫిట్ కావాలి నాకు. డైరెక్ట్గా EBIT మీద ట్యాక్స్ డిడక్ట్ చేయకుండా ముందు EBIT నుంచి ఇంట్రెస్ట్ డిడక్ట్ చేసేసి తర్వాత ట్యాక్స్ డిడక్ట్ చేసేసి EBIT నుంచి ఇంట్రెస్ట్ డిడక్ట్ చేస్తే EBT, ట్యాక్స్ డిడక్ట్ చేస్తే PAT, ఆల్సో నోన్ యాజ్ PAT. ఇంట్రెస్ట్ డిడక్ట్ చేసిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాను? యాడ్ చేస్తాను. ఇప్పుడు PAT ప్లస్ ఇంట్రెస్ట్ అన్నానంటే నాకు ప్రాఫిట్. ఎవరి ప్రాఫిట్ అది? PAT ప్లస్ ఇంట్రెస్ట్ అంటే PAT అంటే దానిలోంచే ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేస్తాం, మిగిలిందంతా ఈక్విటీ షేర్ హోల్డర్స్ ప్రాఫిట్. దాన్నే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటాం. అంటే PATలో 2 ప్రాఫిట్స్ ఉన్నాయి. ఎవరెవరివి? ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉన్నాయి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉన్నాయి. వాట్ యూ సే? మరి ఇంట్రెస్ట్ ఎవరిది? డెట్ హోల్డర్స్. అంటే మొత్తం మీద నేను న్యూమరేటర్లో రాసిన ప్రాఫిట్ ఎవరిది అంటే ఈక్విటీ, ప్రిఫరెన్స్, డెట్ అందరిది. అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్దేనా? కాకపోతే బిఫోర్ ట్యాక్సా ఆఫ్టర్ ట్యాక్సా? ఆఫ్టర్ ట్యాక్స్. ఆర్ యూ గెటింగ్ మై డియర్ స్టూడెంట్స్? దిస్ ఇస్ వన్ మోర్ ఫార్ములా. అంటే డైరెక్ట్గా EBIT నుంచి ట్యాక్స్ డిడక్ట్ చేయకుండా మనం ముందు ఇంట్రెస్ట్ డిడక్ట్ చేసి ట్యాక్స్ డిడక్ట్ చేసి మళ్ళీ ఇంట్రెస్ట్ ఏం చేస్తున్నాం? యాడ్ బ్యాక్ చేస్తున్నాం. దిస్ ఇస్ వన్ మోర్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో నౌ టెల్ మీ వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్? ద థర్డ్ ఫార్ములా, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఫ్రీక్వెంట్గా ప్రాబ్లమ్స్లో మనం ఫస్ట్ ఆ సెకండ్ ఫార్ములా యూస్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ కానీ సెకండ్ కానీ, థర్డ్ అసలు యూస్ చేయం అసలు. ఓకే, థర్డ్ అసలు యూస్ చేయం. బట్ స్టిల్ మనకి స్టడీ మెటీరియల్ ఇచ్చాడు కాబట్టి మనం నేర్చుకో. సో మొత్తం 3 ఫార్ములాస్ ఒకసారి చెప్తారా?
First one, return on capital employed. EBIT by average capital employed. Average capital employed formula. Opening capital employed plus closing capital employed divided by 2. What do you say? Return on capital employed after tax. Return on capital employed after tax, third formula. Yes. Next one. Return on assets. Very famous formula. ROA. టోటల్గా మనకు వస్తున్న అసెట్స్ మీద ఎంత రిటర్న్ వస్తుంది. దీనికి ఒక ఫార్ములా ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై యావరేజ్ టోటల్ అసెట్స్. టెల్ మీ వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ రిటర్న్ ఆన్ అసెట్స్? బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. ఉన్నారా ఇక్కడ? గుడ్ మార్నింగ్. యా ఎవ్రీబడి. అంటే చెప్పే ఆన్సర్స్ మనసుతో రావట్లేదు ఏదో బ్లా బ్లా బ్లా. యు నాట్ టేకింగ్ దిస్ యువర్ మైండ్. ఎవ్రీబడి హియర్. యా టెల్ మీ ద ఫార్ములా ఫర్ రిటర్న్ ఆన్ అసెట్స్. ఎస్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బై యావరేజ్ టోటల్ అసెట్స్. ఎగ్జాంపుల్, నేను ఆన్ అండ్ యావరేజ్ యూస్ చేస్తున్న టోటల్ అసెట్స్ 1000 crores ఉంది. అండ్ దాని మీద నాకు వస్తున్న ప్రాఫిట్ ఎంత అంటే 250 crores. ఓకే, హౌ మచ్ పర్సెంటేజ్? 25%. క్యాలిక్యులేట్ చేయండి. 250 by 1000. 25%. 25% అంటే 25 by 100 మీన్స్ మీరు యూస్ చేసే 100 ఎవ్రీ 100 రూపీస్ ఆఫ్ అసెట్స్కి ఎంత ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నాం? క్వశ్చన్ ఏంటంటే ఇది ఎవరి ప్రాఫిట్? పిఏటి అంటే షేర్ హోల్డర్స్ ప్రాఫిట్ కదా. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ఎవరిది? షేర్ హోల్డర్స్ది. షేర్ హోల్డర్స్ అంటే బోత్ ప్రిఫరెన్స్ అండ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. అంటే ఈ రిటర్న్ ఆన్ అసెట్స్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాలిక్యులేట్ చేసాం మనం? ఫ్రమ్ షేర్ హోల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాట్ డు యూ సే? ఫ్రమ్ షేర్ హోల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. Return on assets from shareholders point of view formula, profit after tax divided by average total assets. Next. ఇదే రిటర్న్ ఆన్ అసెట్స్ లాంగ్ టర్మ్ ఫండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫ్రమ్ లాంగ్ టర్మ్ ఫండ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫార్ములా ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ ఫండ్ అన్నప్పుడు there will be no change in denominator. Average total assets remains same. న్యూమరేటర్ మాత్రం చేంజ్ అయ్యింది. ఏంటంటే ఈబిఐటి ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్. ఆబ్వియస్లీ ఆఫ్టర్ ట్యాక్స్ రేట్ తీసుకున్నాను. ఈసారి ఈబిఐటి ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ తీసుకున్నానంటే ఇక్కడ నేను రాసిన న్యూమరేటర్ ప్రాఫిట్ బోత్ ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ దా, ఓన్లీ డెట్ హోల్డర్స్ దా, ఆల్ ద త్రీ ఇన్వెస్టర్స్ దా. ఆల్ ద త్రీ ఇన్వెస్టర్స్. బికాస్ నేను ఇంకా ఇంట్రెస్ట్ డిడక్ట్ చేయలేదు, ప్రిఫరెన్స్ డివిడెండ్ డిడక్ట్ చేయలేదు, అండ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ప్రాఫిట్ కూడా డిడక్ట్ చేయలేదు. ఏమంటారు? Because EBIT includes all the three investors' profit. I've just deducted only income tax. Tax matra deduct chesan. But this is a profit after tax. The after tax profit which belongs to equity shareholders, preference shareholders, debt holders. Got it? Idi return on assets. Kakapothe shareholders point of view lo kaadu. Evaru point of view lo? Long term funds point of view. Ante long term fund ante all the three investors. What do you say? Mari ide formula ki inkokati undi option. Instead of deducting tax directly, I can do one thing. What was that? చెప్పండి అమ్మా. ఇంతకు ముందు చెప్పాను కదా ఫార్ములా. ఏంటది? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై యావరేజ్ టోటల్ అసెట్స్. రైట్? దిస్ ఇస్ రిటర్న్ ఆన్ అసెట్స్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ ఫండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మొత్తం 3 ఫార్ములాస్ రిటర్న్ ఆన్ అసెట్స్. ఓకే,
Return on capital employed ki 3 formulas, return on assets ki 3 formulas. Okay, dear students. So we understood return on investment and return on assets. Return on capital employed and return on assets. Let me define other ratios, the profitability ratios related to sales. Sales related ratios మనం కొన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ మీకు ఇవి కొంచెం ఫెమిలియారిటీ ఉన్నవే. గ్రాస్ ప్రాఫిట్ రేషియో తెలుసా ఫార్ములా ఇది? ఏం ఫార్ములా? యా, గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. అంటే మీరు అకౌంట్స్లో యూజ్ చేసిన ఈ రేషియో అనాలిసిస్లోది అర్థమవుతుందా? ఎప్పుడైనా వచ్చింది అకౌంట్స్ ఈ రేషియో? అది రేషియో అనాలిసిస్ నుంచి డెవలప్ అయింది, అకౌంట్స్ నుంచి వచ్చింది కాదు అది. ఓకే, అది మనకు ప్రాబ్లమ్స్లో అడ్జస్ట్మెంట్ కింద ఇస్తూ ఉంటాడు ఒకసారి. సో టెల్ మీ ద ఫార్ములా ఫర్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో. ఎస్, 100 crores is sales, gross profit is 30 crores. The percent is 30%. So 30% of sales is gross profit. And 30% of sales is gross profit. Balance 70% is what? Sales so 30% gross profit అయితే 70% ఏంటి? What was that? Cost of goods sold. COGS గుర్తులేదా? Sales minus GP. Cost of goods sold. Am I right, boys? Yes. So ఇది gross profit ratio. Now the next ratio is net profit ratio. Net profit ratio formula, net profit divided by sales. In formula, net profit divided by sales into 100. అదే 100 crores-లో నాకు వచ్చిన నెట్ ప్రాఫిట్ 10 crores. 100 ఎంత పర్సెంటేజ్? 10%. సేల్స్లో 10% నెట్ ప్రాఫిట్ అయినప్పుడు బ్యాలెన్స్ 90% మనకి ఏమవుతుంది? 10% మనకి నెట్ ప్రాఫిట్ అయినప్పుడు బ్యాలెన్స్ 90%లో రెండు ఉంటాయి మనకి. ఒకటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇంకొకటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఏమంటారు? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మస్ట్ బి డెబిటెడ్ టు ట్రేడింగ్ అకౌంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మస్ట్ బి డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. జనరలీ వాట్ యూ సే? అంటే మనకి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ వచ్చి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కేటగిరీలోకి వస్తుంది. Admin and selling and distribution expenditure, whatever the expenditure that you are debiting in P&L account represents what? Indirect expenses. So indirect expenses ni direct expenses ni రెండింటిని అడ్జస్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన నెట్ ప్రాఫిట్ 10%. బేసికల్లీ ఈ గ్రాస్ ప్రాఫిట్కి నెట్ ప్రాఫిట్కి మధ్యలో ఉండే ఈ పర్సంటేజ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ రిప్రజెంట్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పర్సంటేజ్. 30% మైనస్ 10% ఎంత? అంటే సేల్స్లో 20% ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పోర్షన్. 70% ఏంటి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. 10% ఏంటి? ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్. 100% సేల్స్లో 70% కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, 20% డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, బ్యాలెన్స్ 10% ఇస్ నెట్ ప్రాఫిట్. ఆర్ యూ గెటింగ్? అంటే మేజర్ పోర్షన్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ ఏంటి అంటే ఇట్ ఈస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. అంటే మన మేజర్ పోర్షన్ అదే కదా ఎక్స్పెండిచర్లో. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ జనరలీ తక్కువ ఉంటుంది. వాట్ యూ సే? This is gross profit ratio and net profit ratio. Now, we have one more ratio called operating profit ratio. The formula is operating profit
ఆర్ ఈబిఐటి, ఆపరేటింగ్ ప్రాఫిట్ని మనం ఏమంటామంటే ఈబిఐటి అంటాం, డివైడ్ బై సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. See, ఈబిఐటి ఇస్ యువర్ ఆపరేటింగ్ ప్రాఫిట్. ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఓన్లీ ఆపరేషన్స్ నుంచి వచ్చిన ప్రాఫిట్. Do you know how to calculate EBIT? Yeah, tell me how to do it. Yeah, sales minus variable cost, contribution minus fixed cost, then I'll get what? EBIT. So EBIT is your operating profit. So why it is known as operating profit, EBIT? Because I'm taking operating revenue only, sales. Sales launch in deduct చేస్తున్నాను. So sales is my operating revenue. Variable costs and fixed costs are my operating expenses. So what is variable cost and what is fixed cost? The total of variable and fixed cost is total cost, which represents material cost, labor cost, factory overhead, admin overhead, selling and distribution overhead. All these expenses are known as operating expenses. ఇవన్నీ operating expenses. అంటే నేను ఆపరేటింగ్ రెవెన్యూ అయిన సేల్స్లోంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అయిన వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ డిడక్ట్ చేస్తే వచ్చే ప్రాఫిట్ ఈబిఐటిని మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటాం. నౌ సేల్స్ ఈజ్ ఆపరేటింగ్ రెవెన్యూ, వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, దెన్ ఐల్ గెట్ వాట్? ఆపరేటింగ్ ప్రాఫిట్, ఈబిఐటి. గాట్ ఇట్? హలో, ఐఎమ్ నాట్ టేకింగ్ నాన్ ఆపరేటింగ్ ట్రాన్సాక్షన్స్ హియర్. హ్యావ్ యూ అబ్జర్వ్డ్ వన్ థింగ్? ఐవ్ డిడక్టెడ్ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ఫ్రమ్ సేల్స్. While writing sales in the income statement, will you write sale of fixed assets in that? Can you write sale of fixed assets in sales? Sale of investments in sales? Sales lo sale of fixed assets, sale of investments untunda? Sale of scrap avem undavu manaki. Sales ante sales e enti a sales production ni sale chesi vachina revenue, avuna kada? What do you say? నేను సేల్స్ రాస్తాను కానీ పొరపాటును కూడా అదర్ ఇన్కమ్స్ కూడా రాయను. అంటే సేల్స్లో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండ్ డివిడెండ్ రిసీవ్డ్ ఉంటాయా? ఉండవు. అంటే నా ఇన్వెస్ట్మెంట్స్ మీద వచ్చే ఇన్కమ్ రిసీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను సేల్స్లో ఇంక్లూడ్ చేయాలి. సేల్స్ ఇస్ అ ప్యూర్ ఆపరేటింగ్ రెవెన్యూ విచ్ ఇస్ జనరేటెడ్ ఫ్రమ్ మై మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్, నాట్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్కమ్, నాట్ ఫ్రమ్ అసెట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ సేల్. అంటే నేను సేల్స్లో ఏమి ఇంక్లూడ్ చేయలేదంటే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఇంక్లూడ్ చేయలేదు, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్ ఇంక్లూడ్ చేయలేదు. గాట్ ఇట్? ఎందుకంటే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్ అ నాన్ ఆపరేటింగ్ ప్రాఫిట్. ఒక అసెట్ని సేల్ చేసినా, ఇన్వెస్ట్మెంట్ని సేల్ చేసినా నాకు ప్రాఫిట్ వస్తే ఆర్ గెయిన్ వస్తే దాన్ని మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ అనాలా, నాన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనాలా? బికాస్ సెల్లింగ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ సెల్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్ నాట్ మై ఆపరేషన్. That is not my cup of tea. What do you say? What do you say? So my main job is to produce products and sell it. Unfortunately, because of other reasons, when the life of the asset is over, or otherwise when the asset is not useful for my organization, then immediately that asset will be sold out. And as part of such transactions, I may get profit. And such profit is not my objective. I just got it. What do you say? And that profit is simply known as non-operating profit. You should not include non-operating profits in the income statement. సేల్స్ ఒక్కటే రాస్తున్నాను కానీ పొరపాటును కూడా ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అని సపరేట్గా యాడ్ చేయట్లేదు నేను. ఐ రైట్ ఆర్ రాంగ్? అలాగే మనం డిడక్ట్ చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్లో వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్లో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో పొరపాటున కూడా కొన్ని రావు. ఏం రావు సార్? లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఫిక్స్డ్ అసెట్స్ సేల్ చేసినప్పుడు ల్యాండ్ సేల్ చేశాను, బిల్డింగ్ సేల్ చేశాను, ఫర్నిచర్ ఫిక్చర్స్ సేల్ చేశాను, ఇన్వెస్ట్మెంట్ సేల్ చేశాను, లాస్ వచ్చింది. అండ్ దట్ లాస్ ఇస్ నాట్ అన్ ఆపరేటింగ్ లాస్, దట్స్ అ నాన్ ఆపరేటింగ్ లాస్. అసెట్ సేల్ చేసినప్పుడు వచ్చే ప్రాఫిట్ నాన్ ఆపరేటింగ్ అయినప్పుడు లాస్ కూడా నాన్ ఆపరేటింగ్ అవుతుంది. అండ్ సచ్ లాసెస్ ఆర్ నాట్ సపోజ్ టు బి డిడక్టెడ్ ఫ్రమ్ సేల్స్. వాటిని సేల్స్ నుంచి డిడక్ట్ చేయకూడదు. బికాస్ ఐఎమ్ డిడక్టింగ్ ఓన్లీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ నేను డిడక్ట్ చేయకుండా ఏం అరైవ్ అవుతున్నాను? ఈబిఐటి అరైవ్ అవుతున్నాను. అంటే ఈబిఐటి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నాన్ ఆపరేటింగ్ ట్రాన్సాక్షన్స్ వేటిని కూడా టచ్ చేయట్లేదు. ప్యూర్గా రెవెన్యూ, సేల్స్, ప్యూర్గా ఎక్స్పెన్సెస్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్.
అంటే మెటీరియల్, లేబర్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, అడ్మిన్ ఓవర్ హెడ్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. వాటన్నింటినీ క్లాసిఫై చేస్తే వేరియబుల్ అండ్ ఫిక్స్డ్. వేరియబుల్ కాస్ట్ని, ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం డిడక్ట్ చేసి నేను ఆపరేటింగ్ ప్రాఫిట్ అరైవ్ అవుతున్నాను. దట్స్ వై EBIT is known as what? Operating profit. So now tell me, EBIT is known as EBIT is known as EBIT is known as operating profit means operating profit means operating profit means see, such EBIT must be calculated from income statement only. If I ask you one thing, I have prepared profit and loss account and I got net profit. Net profit ante PAT. అగ్రీ అవుతారా లేదా? ఫస్ట్ ట్యాక్స్ డిడక్ట్ చేసిన దగ్గర నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఏ అకౌంట్లో? ట్రేడింగ్ అకౌంటా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఐ గాట్ నెట్ ప్రాఫిట్ PAT. దానికి పైన ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, టు ప్రావిజన్ ఫర్ ట్యాక్స్. దానికి పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. బేసిక్స్లో చెప్పారు. ఇప్పుడు యూ సే హలో, ఐల్ రైట్ ఇట్ హియర్. ఈ గీత ఏ గీత? ఈ గీత ఏ గీత అని అడుగుతున్నా, చెప్పండిరా. P&L అకౌంట్లో గీత, మధ్యలో గీత, అర్థమైంది? ఆ గీత కాదు అది. ట్యాక్స్. ఏ ట్యాక్స్? ఇన్కమ్ ట్యాక్స్. 2 ఇంట్రెస్ట్. దానిపైన ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాట్ యూ సే? ఐ గాట్ నెట్ ప్రాఫిట్ విచ్ ఇస్ నోన్ యాజ్ వాట్? PAT. ఈ PATకి ట్యాక్స్, ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? EBIT. ఏ అకౌంట్ నుంచి కూడా నేను EBIT క్యాలిక్యులేట్ చేయొచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి కూడా EBIT క్యాలిక్యులేట్ చేయొచ్చు. కెన్ ఐ కాల్ దిస్ యాజ్ మై ఆపరేటింగ్ ప్రాఫిట్? అడిగిన క్వశ్చన్ అర్థమైందా? కెన్ ఐ కాల్ దిస్ EBIT యాజ్ మై ఆపరేటింగ్ ప్రాఫిట్ విచ్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్? హలో, ద ఆన్సర్ is no, not yes. It's a big no. Is it clear? ఎందుకంటే నేను ఇక్కడ నెట్ ప్రాఫిట్ అరైవ్ అయ్యేటప్పుడు ఇంట్రెస్ట్ ట్యాక్స్ పక్కన పెట్టు, పైన ఇంకా చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా. వాటిలో ఏముంటాయి? లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. క్రెడిట్ సైడ్ ఏముంటాయి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇంకా అవి కాకుండా రకరకాల ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి, అవునా కదా? వాట్ యూ సే? అవన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత కదా వస్తాయి ఇవన్నీ. అలాంటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉన్న PAT ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ట్యాక్స్ నెవర్ రిప్రజెంట్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్. క్లారిటీ వచ్చిందా? హలో, దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇంకో ఫార్ములా ఉంది. అంటే ఒకవేళ P&L అకౌంట్ నుంచి కానీ మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే యూ మస్ట్ యూజ్ దిస్ ఫార్ములా. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు, you are taking operating profit from P&L account, trading and P&L account. Simply it is sales minus COGS minus admin and selling expenses. వీళ్ళు ఎస్ఎస్ఏ మనకేమొస్తాయి? ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తుంది. అంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని అర్థమవుతుందా? Now tell me, what is the formula? Operating profit. Yeah, what is the formula for operating profit? Sales minus cost of goods sold minus admin and selling and distribution expenses. రిమైనింగ్ అన్ని నాన్ ఆపరేటింగ్, వాటి వెయిట్ని నేను డిడక్ట్ చేయలేదు. ఏమంటారు? దిస్ ఇస్ వన్ మోర్ ఫార్ములా ఫర్ ఆపరేటింగ్ ప్రాఫిట్. నౌ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో. The target is to calculate operating profit ratio, right? Example, sales is 1000 crores. ఇంతకుముందు నుంచి 100 crores తీసుకుంటాం, అదే తీసుకుందాం లేదండి. Sales is 100 crores and my operating profit is 20 crores. ఎంత పర్సెంటేజ్? 20%. ఎంత పర్సెంటేజ్? 20%.
What is the difference between this particular net profit ratio of 10% and operating profit ratio of 20%? పైన నెట్ ప్రాఫిట్ రేషియో వచ్చింది కదా, ఎంత వచ్చింది చూడు, 10%. ఇప్పుడు ఎంత వచ్చింది? ఏంటి అసలు ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియోకి నెట్ ప్రాఫిట్ రేషియోకి డిఫరెన్స్ అంటే, నెట్ ప్రాఫిట్ రేషియో that will consider every expenditure and loss, whether it is operating or non-operating. That considers every revenue and every gain. అంటే ఆపరేటింగ్ గెయిన్ అయినా నాన్ ఆపరేటింగ్ గెయిన్ అయినా, ఆపరేటింగ్ రెవెన్యూ అయినా నాన్ ఆపరేటింగ్ రిసిట్స్ అయినా అన్నింటినీ కన్సిడర్ చేస్తుంది. ఏంటిది? నెట్ ప్రాఫిట్. మొత్తం ఓవరాల్ అడ్జస్ట్మెంట్స్ తర్వాత వచ్చేది నెట్ ప్రాఫిట్. ఆపరేటింగ్ ప్రాఫిట్ ప్యూర్ ఆపరేటింగ్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుతుంది. అంటే మన ఓన్లీ మన బిజినెస్ నుంచి నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో క్యాలిక్యులేట్ చేస్తే అది ఆపరేటింగ్ ప్రాఫిట్. దాని నుంచి రేషియో క్యాలిక్యులేట్ చేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో. అంటే నా కంపెనీకి నెట్ ప్రాఫిట్ రేషియో 10% వచ్చి ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో 20% వచ్చిందంటే మీనింగ్ నెట్ ప్రాఫిట్ తగ్గిపోయింది, అవునా కాదా? సేల్స్లో 20% ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చింది నాకు, కానీ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 10% వచ్చింది. ఎందుకు నెట్ ప్రాఫిట్ తగ్గిపోయిందంటే మేబీ నాన్ ఆపరేటింగ్ ట్రాన్సాక్షన్స్కే ఇంపాక్ట్ అయి ఉంటుంది, అవునా కాదా? అంటే ఎందుకు 10% వచ్చిందంటే మేబీ మీరు ఈ ఇయర్ ఏదైనా ఒక బిగ్ అసెట్ సేల్ చేసి ఉండొచ్చు, సేల్ చేయడం వల్ల ఏమొచ్చి ఉండొచ్చు? లాస్. ఆ లాస్ రావడం వల్ల నెట్ ప్రాఫిట్ తగ్గిపోయింది. ఒకవేళ లాస్ రాకపోయిన ఉంటే నెట్ ప్రాఫిట్ కూడా ఎంత వచ్చి ఉండేది? 20% వచ్చి ఉండేది. ఆర్ యూ గెటింగ్ మై డియర్ స్టూడెంట్స్? అలా ఫ్యూ అడ్జస్ట్మెంట్స్ వల్ల మనకి నెట్ ప్రాఫిట్ తగ్గిపోతుంది. నిజానికి ఒకవేళ ఆ అసెట్ సేల్ లేకపోయింది, ఆ లాస్ లేకపోయిన ఉంటే నాకు 20% వచ్చుంటే నా పర్ఫార్మెన్స్ బాగా రిఫ్లెక్ట్ అయ్యేది. అది లేకపోవడం వల్ల నా పర్ఫార్మెన్స్ బాగా రిఫ్లెక్ట్ అవ్వలేదు. నా క్వశ్చన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ అదే జరిగిద్దా? నెక్స్ట్ ఇయర్ నేను అసెట్ సేల్ చేసి లాస్ వస్తుందా? రాదు. బికాస్ సేల్ ఆఫ్ అసెట్ ఇస్ నాట్ అ రికరింగ్ ట్రాన్సాక్షన్, రైట్ ఆర్ రాంగ్? ప్రొడక్ట్ సేల్ ఇస్ అ రికరింగ్ ట్రాన్సాక్షన్, అసెట్ సేల్ ఇస్ నాట్ అ రికరింగ్ ట్రాన్సాక్షన్. అంటే లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఒక రికరింగ్ ట్రాన్సాక్షన్ కాదు. అలాంటప్పుడు మనకి ఏ ప్రాఫిట్ సస్టైన్ అవుతుంది ఫ్యూచర్లో? ఇస్ ఇట్ నెట్ ప్రాఫిట్ ఆర్ ఆపరేటింగ్ ప్రాఫిట్? ఆపరేటింగ్ ప్రాఫిట్ షూర్గా ఫిక్స్ అవుతుంది, ఫ్యూచర్లో వస్తుంది. అంటే ట్రూ పర్ఫార్మెన్స్ని మనం చెక్ చేయాలంటే నెట్ ప్రాఫిట్ రేషియో ఇస్ నాట్ ఎ ట్రూ పర్ఫార్మెన్స్ మెషర్. ద ట్రూ పర్ఫార్మెన్స్ మెషర్ ఇస్ operating profit ratio, because it ignores so many factors like assets, loss on sale of assets, loss on sale of investments, profit on sale of fixed assets, profit on sale of investments. ఇన్ఫ్లేట్ చేయదు ప్రాఫిట్ని. ఒరిజినల్గా ఆపరేషన్స్ నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చిందో అది మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే along with gross profit ratio and net profit ratio we should also calculate what? Operating profit ratio. Are you getting my dear students? Hello? Yeah, it is for the sake of testing the performance of the company. Now tell me, what is the formula for gross profit ratio? Net profit ratio. Operating profit ratio. Operating profit formula. Admin and selling and distribution expenses. Got it? కాపీ చేయండి. Some of the expenses ratios that I'm writing now. COGS to sales ratio. Formula: cost of goods sold by sales into 100. డైరెక్ట్గా సేల్స్లో కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేస్తాం. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రేషియో ఫార్ములా: ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100.
ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇస్ ఈక్వల్ టు, అంటే ఇందాక నుంచి నేను ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటాను మొత్తం అన్నింటినీ. అయితే ట్రేడింగ్ అకౌంట్లో ఉండే ప్రతిదీ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్, దాన్ని సపరేట్ చేయక్కర్లేదు. కానీ పిఎండ్ఎల్ అకౌంట్లో ఉండే ప్రతి ఎక్స్పెండిచర్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ కాదు, కొన్ని నాన్ ఆపరేటింగ్ కూడా ఉంటాయి. అందుకు పిఎండ్ఎల్ అకౌంట్లో స్పెసిఫిక్గా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం. పిఎండ్ఎల్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్ ఆపరేటింగ్ అంటే రెండు, అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఈ రెండింటిని మనం జనరల్గా ఏమంటాం, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఓకే, సో సేల్స్లో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రేషియో అంతా క్యాలిక్యులేట్ చేయడానికి ఈ రేషియో కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఆపరేటింగ్ రేషియో. నెక్స్ట్ ఏంటి, ఆపరేటింగ్ రేషియో. ఆపరేటింగ్ రేషియో అనేది ఓవరాల్ రేషియో. అంటే నాకు ట్రేడింగ్ అకౌంట్లో ఉండే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, పిఎండ్ఎల్ అకౌంట్లో ఉండే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రెండు తీసుకుంటాను. పిఎండ్ఎల్ అకౌంట్లో ఉండే రెండు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి, అడ్మిన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ట్రేడింగ్ అకౌంట్లో ఉండే టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఏంటి అంటే సిఓజిఎస్. ఫార్ములా ఏంటంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటే అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఇది ఓవరాల్ ఆపరేటింగ్ రేషియో. అంటే రెండు వచ్చేస్తాయి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండ్ అడ్మిన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో ఇవి 3 రేషియోస్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ రేషియోస్. ఫార్ములా ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అంటే మనం ఇన్కర్ అయ్యే సో కాల్డ్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అన్ని ఇందులోకి వస్తాయి. లైక్ ఇంట్రెస్ట్ అండ్ అదర్ ఛార్జెస్ ఏవైనా ఉన్నా కూడా అవన్నీ మనం కన్సిడర్ చేస్తూ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఇన్ఫర్మేషన్ బట్టి చేస్తాం. సో సేల్స్లో జనరల్గా మనం పిఎండ్ఎల్ అకౌంట్లో డెబిట్ చేసే ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ పర్సంటేజ్ ఎంతో క్యాలిక్యులేట్ చేయడానికి ఈ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఇప్పుడు నేను ఇక్కడ రాసిన రేషియోస్, ఎక్స్పెన్సెస్ రేషియోస్లో మేజర్గా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రేషియోస్, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ రేషియో ఫ్రీక్వెంట్గా యూస్ చేసేవి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? టెల్ మీ వాట్ ఇస్ ద ఫస్ట్ రేషియో? ఫార్ములా. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రేషియో. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఫార్ములా. ఆపరేటింగ్ రేషియో ఫార్ములా. ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ రేషియో ఫార్ములా. Copy this. ఇంకొక 4 రేషియోస్ ఉన్నాయి, అవి చెప్పేస్తుంటే వీ కెన్ స్టార్ట్ విత్ ప్రాబ్లమ్స్. ఓకే,